దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చిన వారు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా లేని వారు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిన హల్లెలూయా. ఆ వెనకాల బెంచుల మీద కూర్చున్నారు చూసారా, ఆ బ్యాచ్ మా బ్యాచ్. మంచిదండి. ఇలా ఉదయకాల సమయంలో మరోసారి మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులు నెహెమ్యా రాజు గారు, మరి దైవజనులు బిషప్ ఆనందయ్య గారి యొక్క మరి జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు నెహెమ్యా రాజు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. రాణి గారన్నా మరి మా అమ్మాయి అంటాను నేను, చాలా ఇష్టం నాకు. చిన్న నుండి చాలా వినయం, విధేయత, దైవజనులు అంటే ఒక మంచి గౌరవం. మరి చక్కని చిన్ననాటి నుండి దైవ భక్తిలో, మరి దేవుని సన్నిధిలో కొంచెం సమయంలో మరి దైవజనులు మరి నెహెమ్యా రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రాణి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి బిడ్డలు లేరు, స్కూల్కి వెళ్ళినట్టున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు మరి ఆరాధన నడిపించిన మా పాస్టమ్మ గారు, ఇప్పుడు వందనాలు చెప్పలేదనుకో సాయంత్రం నాకు ఉండదు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలండి. వందనానికి ప్రతివందనం మహదానందం. ఏమండి? వందనానికి ప్రతివందనం మహదానందం. నన్ను చూచిన వారు, నన్ను ఎరిగిన వారు మీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. ఇప్పుడు కాదు, ముందు సంవత్సరాలలో మీరు నాకు తెలుసండి, చూసామండి అన్నవారి చేతులు చూపించండి అంటే చాలా కొత్త ముఖాలు మేము చూస్తున్నాం. దేవుడు నూతన ఆత్మల సంఘంలో నడిపిస్తున్నాడు, సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. దేవుని సందులో అద్భుతరీతమైన మరి దైవజనులు మంచి వర్తమానం. మొన్న మా కూడికలకు వచ్చారు. మొన్న ఆగస్టు 14, 15, 16 తారీఖులో మా సంఘంలో మరి ఉపవాస కూటాలు ఏర్పాటు చేస్తాం. మేము కూడా, మాది కూడా చిన్న సంఘమే, పెద్ద సంఘం ఏం కాదు. నేనే పెద్దగా ఉంటాను కానీ మా సంఘం మాత్రం చిన్నదే. నేనే లావుగా కనబడతాను, కాస్త ఎత్తుగా కనబడతాం కానీ మా సంఘం చిన్న సంఘమే. మేము కూడా కూటాలు ఏర్పాటు చేసుకున్నాం. దైవజనులు నెహెమ్యా రాజు గారు వచ్చారు. అద్భుతమైన వాక్యాన్ని, కొత్త మాటలు దేవుని వాక్యం నుండి వారు మా సంఘానికి మాకు పరిచయం చేశారు. మేము చాలా సంతోషించాం. ఒకసారి మీ పాస్టర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పొందాం. హల్లెలూయా. మీ పాస్టర్ గారు అంటే మీకు ఎంత ఇష్టమో మీ చప్పట్లే చెప్పాయి కదండి. మీ చప్పట్లే చెప్పాయి. ఇష్టం బట్టి, లేకపోతే సార్లే చెప్పారులే అన్నట్టు కొడతారు కదండి. మీ పాస్టర్ గారిని బట్టి, మీ పాస్టమ్మ గారిని బట్టి మరోసారి దేవుని స్తోత్రం హల్లెలూయా. మంచి దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు. ఏమండి, ఈ రోజున పాస్టర్ గారి పిల్లలందరూ సేవ చేయాలని అక్కడ లేదు, చేయరు కూడానే. దానికి మొదటి సాక్ష్యం నేనే. మా నాన్నగారు సేవకులే కానీ నేను సేవ చేయనన్నాను. కానీ దేవుని యొక్క సన్నిధిలో దైవజనులు బిషప్ ఆనందయ్య గారి యొక్క కుమారులు ఇద్దరు దేవుని యొక్క పరిచయలో ఉన్నారు. దాంట్లో నెహెమ్యా రాజు గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నన్ను ఈ స్థలానికి నడిపించిన దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. దేవుని వాక్యం నుండి కొద్ది మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. ఏముందండి? నేర్చుకుందాం. నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి? ఏమండి, నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి, మీరు అది. ఇప్పుడు నేర్చుకుందాం అంటే ఏంటి? ఇద్దరము నేర్చుకుందాం అంటే దేవుని మాటలు మనం జీవితాలు అన్వయించుకుందాం. దేవుని వాక్య భాగం నుండి, పరిశుద్ధ లేఖన భాగం నుండి కీర్తన గ్రంథము
18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. మనకు వినికిడిలో దేవుని యొక్క లేఖన భాగం దీవించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి కొందనాలు తండ్రి. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని నేను దేవ నీ పాదసందులో నిలబడ్డాను తండ్రి. మాట్లాడేది నేనైతే వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు. నా మాటలు మరుగు చేయండి, నీ మాటలు బయలుపరచండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేసి నీ మాటల ధర్మం బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా చదవారండి. మరోసారి గట్టిగా చదవండి అయ్యా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు జొచ్చెను. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. నవ్వుతూ దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. ఏడుస్తూ దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. అలా కూడా ఉన్నారా? పిల్లలు గమనించండి. దేవుని వాక్య భాగం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఈ మాట పక్కవారితో చెప్తారా? ఈ మాట పక్కవారితో చెప్పండి. హలో, పక్కవారితో అన్నాను నేను. అసలు నా ముఖం తప్ప ఎవరి ముఖం చూడన్నట్టు చూస్తున్నారంటే మీ పక్కవారితో చెప్పండి. వెరీ గుడ్. ఈ అమ్మాయి చెప్పింది, నా శ్రమలో నేను యెహోవాతో మొరపెట్టింది, నా దేవునికి ప్రార్థన చేసేది, చక్కగా ఊపుతూ సంతోషం. నేను చాలా బాగుంది. వెరీ గుడ్. అలా చెప్పండి అందరూ కూడా మీరు. సరేలే, ఇలా అయితే లాభం లేదు. కానీ నేను చెప్పేటప్పుడు పక్క వాళ్ళతో చెప్పండి ఆ మాట. నా మాట మీరు చెబుతూ ఎవరితో చెప్పాలి అంటే వాళ్ళ ముఖం చూడాలి కదా. వాళ్ళ ముఖం చూడాలా. ఒక్కసారి పక్కోళ్ళని భోంచేసి వచ్చావని అడగండి. భోంచేసి వచ్చావని. భోంచేసి వచ్చిన వాళ్ళు చేతులు పోయి కదండి ఒకసారి. ఎవరు భోంచేయలేదా? అబ్బాయి ఎంత ధన్యులండి మీరు. సరే పక్క వాళ్ళతో చెప్పండి, నా శ్రమలో. ఏమండి కింద తలకెట్టి వాళ్ళతో ఎలా చెప్తారండి మీరు? నాకు అర్థం కాదు. కానీ అసలని అంటే నాకు కళ్ళు ఏమనుకుంటున్నారా లేకపోతే ఏంటి? 4 కళ్ళు ఉన్నాయి నాకు. నా శ్రమలో నేను యెహోవాకు. ఆగండి, మళ్ళీ నా ఇంకేసి అవుతున్నారు మీరు. నా ఇంకేసి అవుతున్నారు మీరు. చెప్పండి మళ్ళీ. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ అంటే ఏమిటి? ప్రశ్న. కన్ఫ్యూజ్ చేయను మిమ్మల్ని, కన్ఫ్యూజ్ చేయను. శ్రమ అంటే ఏమిటి అంటే బాధ, ఇంకా కష్టం. అంతేనా? అయిపోయిందా? శ్రమ అంటే ఏమిటి అంటే శోధన. వెరీ గుడ్. ఇంకా శ్రమ అంటే ఏమిటి అంటే కష్టం. చెప్పేశారు ఇందాక. కొత్త పదం. కష్టం అయిపోయింది, బాధ అయిపోయింది, అంటే శోధన అయిపోయింది, ఇబ్బంది. వెరీ గుడ్.
ఇంకా ఇరుకు. వెరీ గుడ్. నేనేమన్నా నేర్చుకుందామని అన్నాను. ఇప్పుడు ఆ పదానికి కొత్త పదాలు నేర్చుకుంటున్నాం అంతే మనం. శ్రమ అంటే ఏమిటి? అంతేనా? చూసారు ఎన్ని పదాలు వచ్చాయో? ఎన్ని వచ్చాయి? కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధన, వేదన, అవమానం, ఇంకా నింద. వెరీ గుడ్. ఇంకా అప్పులు. అప్పులు శ్రమ కాదంటండే. చెప్పండి, అది శ్రమే కదా? అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. శ్రమ కాదు అది? అప్పులు, అవమానాలు, దెబ్బలాట్లు కదా? పిల్లలు గమనించండి. ఈ రోజు అంటున్నాడు భక్తుడైన దావీదు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి. నా వాక్య అంశం ఏంటంటే శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? నా వాక్యం యొక్క హెడ్డింగ్ లైన్ ఏంటో తెలుసా? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఇంకా కొన్ని చెప్పండి. మీరు మొదలెట్టారు కదా, మీరు నేను చెప్పకుండా మొదలెట్టండి. అయితే చెప్పండి. ప్రార్థన చెయ్యాలి. ఇంకా అంతేనా? నేను చెప్తాను. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో ఒక 4 విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. నాకు వాక్యాంశం ఏంటి? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? రాసుకుంటే రాసుకోండి, లేకపోతే బుర్రలో రాసుకోండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనం. శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలో దేవుని వాక్యాన్ని నుండి మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఆగండి. దానికి ముందుగా ఇంకొక మాట చదవండి. 32వ వచనం చదవండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము చేసుకునుడి. చెప్పండి, దేవుని స్తోత్రం. చిన్న హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కలిగిన శ్రమ కంటే, ఈ రోజున కలిగిన బాధ కంటే, ఈ రోజు కలిగిన కష్టము కంటే, ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితి కంటే పూర్వము అనేక కష్టాలు మన జీవితాల్లో చూసాం. అంతకు ముందు మాకే శ్రమ లేదండి, మాకే బాధ లేదండి, మాకే చింత లేదండి, మాకే నింద లేదండి, మాకే అవమానం లేదండి, మాకే కష్టం లేదండి అన్నవారు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తి దేవుని స్తోత్రం. చిన్న హల్లెలూయా. 1, 2 మాత్రమే ఉన్నాయి. వీళ్ళకేం బాధ ఉంటుంది? తెచ్చి పెడితే తినేవాళ్ళు తప్పిల్లో. అవునా కదా? ఆయనకి ఉండదు, ఉందంటండో జ్ఞాపం తెచ్చుకున్నాడు ఈయన. శ్రమలు ఉన్నాయా? దానికి చేయి పైకెత్తరా?
శ్రమ మాకు ఏదో కష్టం, ఏదో శ్రమ అంటే ఏంటిందా చెప్పుకున్నాం కదా, ఆటలో ఏదో ఒకటి శ్రమ అంటే. అవి ఉన్న వాళ్ళ చేతులు బాకెత్తండి. అబ్బో ఇలా అందరూ మా బ్యాచ్ అయితేండి. శ్రమ, ఈ రోజున శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనం సాధారణంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనకి ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చెప్పుకుంటాం. ఏమని? పిన్నె ఇలా ఉంది, అక్క ఇలా ఉంది, బావ ఇలా ఉంది, అత్త ఇలా ఉంది, ఏదో వరుస పెట్టుకోండి. ఏం చేస్తాం? స్నేహితు, ఒరే బాబు ఇలా ఉందిరా. వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా వింటాడు. విని తర్వాత మనకే ఏం చేస్తాడు? పిల్లలు గమనించండి, కొంతమంది మంచి సలహా ఇస్తారు, కొంతమంది ఇంకా మనల్ని కుంగదీసే సలహాలు ఇస్తారు. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలి? ఈ రోజున మనం ఏదేదో చేస్తూ ఉంటాం. మన ఇష్టమైన వారి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరుగులాడుతూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుని వాక్యం అంటుంది చూడండి, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకునుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించిన మీదట 10 మందిలో ఏమైపోయామంటండి? హారబెట్టబడ్డామంట. అంటే మన జీవితాలు ఏమైపోయింది తెలుసా? ఆ కష్టాలు బాధలు సహించిన తర్వాత మొండిగా అయిపోయాం. ఏమైపోయామండి కదా? చాలాసార్లు మన జీవితంలో ఉంటాయి అన్ని శ్రమలు బాధలు అవమానాలు నిందలు భరించిన తర్వాత ఏదైనా పర్లేదులే, ఏదైనా సరే పర్లా ఎదుర్కొంటాం. ఒక ధైర్యం వస్తుందా లేదా? ఏమండి? లేదా మొండిగా వెళ్ళిపోతాం. మేము అనుకుంటాం ఇది అంతలే, ఇంతకన్నా ఎక్కువ మాటలు పడ్డాను, మా అత్తగారు ఎన్నో కదా, అవునా కదా, మా ఆయన ఎంతకన్నా ఎక్కువ దెబ్బలు నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి, ఇదో లెక్క ఏంటిలే అన్న కాడక మనం వెళ్ళిపోతాం. అదే అంటాడు చూడండి, అవమానాలు చదవండి నాన్న, చదవండి. నిందలు బాధలు అనుభవించిన మీదట 10 మందిలో ఆరబడితే ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారిలో పాలివారైతిరి. ఏలనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదిను స్వచ్ఛమైనది నేను ఎరిగి ఆస్తులు కోల్పో సంతోషముగా ఒప్పుకుంటుకి. కాబట్టి ఏం విడిచిపెట్టకూడదంటండి? ఈ రోజున నీకు కలిగిన శ్రమ అలాంటిదైనా కావచ్చు, నీ కష్టం ఎలాంటిదైనా కావచ్చు, నీకు కలిగిన నింద ఎలాంటిదైనా కావచ్చు, నీకున్న పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు. ఒకవేళ అందరూ అవమానపరుస్తున్నారేమో, అందరూ నిందిస్తున్నారేమో, అయ్యో నువ్వు కోలుకోలేని పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయేమో. ఉపవాస కూటాల మొదటి రోజు మొదటి కూడికలో దేవుడు అన్నాడు, కాబట్టి ఏం చేయాలంటండి? ధైర్యం విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. ఏం విడిచిపెట్టకూడదు అంటండి? ధైర్యం విడిచిపెట్టకూడదా? ప్రాణం విడిచిపెట్టకూడదా? చాలా మంది ఏం చేస్తారు? ప్రాణం తీసుకుంటున్నారు చిన్న బాధకి, చిన్న అవమానానికి. మొన్న ఆడికి ఎవరికో సెల్ ఫోన్ ఇవ్వలేదని ఆ సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని వాళ్ళ అమ్మ చచ్చిపోయాడంట. ఆడి వయసు ఎంత ఉంటుంది? మా అయితే 8వ తరగతి 7వ తరగతి చదువుతున్నాడు. చూడు ఎలా తయారైపోయారండి. లేరా ఈ రోజున చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నీకున్న కష్టం ఆయన చూస్తున్న దేవుడు, నీకున్న బాధను ఎరిగిన దేవుడు, నీకున్న శ్రమను ఆయన చూస్తున్న దేవుడు. ఉపవాస కూటాల మొదటి రోజు ఆయన అంటున్నాడు, ధైర్యము విడిచిపెట్టండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? మనము ధైర్యము విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం.
కాగా 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 నువ్వు అక్కడి నుంచే మొదలెట్టాలి. కాగా అనగానే మీరు బలహీనులు గాక అని మొదలెట్టాలి. నువ్వు కాగా కాగా అంటే వెనకాల అన్నిసార్లు అన్నా అంటే మీరు కూడా అంచెలంచెలుగా ఒకలైన ఒకరు పెంచుకుంటా ఏం చేయాలి? అందరూ చెప్పాలి కాగా మీరు బలహీనులు కాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము, నేను చెప్తాను కదా మళ్ళీ ఎవరికైనా డౌట్ అవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడే. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము, మీ కార్యము సఫలమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలహీనం అయిపోతాం కదండి. శ్రమ కలిగినప్పుడు ఏమవుతుంది? బలహీనత. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అన్నం తింటామా? చెప్పరా. కొంతమందికి బాధ ఉండదు, ఏది ఏమైపోయినా సరే లోపల కడుపులోకి వెళ్ళిపోవాలి. పైగా తిండి మానేసి ఏం చేస్తావు? తినేసేదనా నాలంటోడు చెప్పే మాట అది. దేవుని స్తోత్రం వచ్చిందా. హల్లెలూయా. ఏం చేస్తాను తెలుసా? నేను మా అన్న, మా పాటరామ్ గారు ఎక్కడే ఉన్నారు, ఆవిడ నేను చెప్పేస్తున్నాను, ముఖమే చెప్పేస్తున్నాను. ఆవిడంట నీకే బాధ ఉండదండి మీకా, ఎవరేమైపోయినా సరే టయానికి మాత్రం ఏం చేస్తారా? పర్లేదు చెప్పండి, మీరు కూడా ఏమంటారు నేను ఉన్నానుగా మధ్యలోని, మీకు ఆవిడకి మధ్యలో టయానికి. నిజమేనా? తినకుండా ఏం చేస్తామండి? తినేస్తే ప్రశాంతంగా ఆలోచించవచ్చండి. నా బాధ అలా అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. తినేసి ప్రశాంతంగా ఆలోచిస్తామండి అన్నవారు రైట్ అంటే కుడి చేయి చూపించండి ఒకసారి. అదే మా బ్యాచ్ ఇది. నిజంగా ఇలా తిండి మానేసి ఏం చేస్తారు చెప్పండి? ఆ పూట మాడుతుంది, 2వ పూట మాడతారు, 3వ పూట అప్పుడు తినేస్తారు. ఇలా అప్పుడు తినేస్తారండి. అదేదో ముందే తినేసి ప్రయత్నం చేయొచ్చు కదా. ఈ రోజున అంటాడు చూడండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము. మన ధైర్యం ఎవరండి? యేసే. చెప్పండి కూడా దేవుని స్తోత్రం వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి కష్టతరమైన స్థితిలో నీవు ఉన్నాను, నువ్వు ధైర్యం ఉంది. అదేంటి తెలుసా? నా దేవుడు నాకు ఉన్నాడు. నువ్వు ధైర్యం కలిగి ఉండు. సింహాల బోన్లు వేశారు దానియేలుని. ఏం చేశారండి? ఎక్కడ వేశారండి? సింహాల బోన్లు. ఆయన ఏం చేశాడు? అయ్యి బాబోయ్ 4 సింహాలు ఉన్నాయి అని ఆలోచిస్తే గుండాకి చచ్చిపోయేవాడేమో. కానీ ఆయన ధైర్యం ఏంటి సార్? నా దేవుడు నాకు తోడున్నాడు. అగ్నిగుండంలో వేయబడ్డారు షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు. ఏమండి? ఆ యేసునోళ్ళు కాలిపోయారంట. యేసునోళ్ళు ఏమైపోయారండి? కాలిపోయారంట. కానీ లోపల ఉన్న వారు వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఏమని డాన్స్ చేస్తున్నారు? దేవునికి శ్రమలో యేసువ చుట్టుకొని శత్రుముఖ నిన్ను బాటగను. శ్రమలో యేసువ చుట్టుకొని శత్రుముఖ నిన్ను బాటగను. సంతముతో శరణని వేడి గెచ్చమని ప్రార్థన నేర్పుమయా. సంతముతో శరణని వేడి గెచ్చమని ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ఈ పాట ఎంతమంది తెలుసు? ఈ పాట ఎంతమంది తెలుసు? మరి ఒక్కలు పాడలేదే నేను పాడినప్పుడు? మీకు మైకులు ఇవ్వలేదన్నా? అందరూ కలిసి పడదాం. శ్రమలో యేసువ చుట్టుకొని.
శ్రమలో యేసువ చుట్టుకొని సాధ్రము కనిను మాటగడు. శ్రమలో యేసువ చుట్టుకొని సాధ్రము కనిను మాటగడు. శాంతముతో శరణని వేడి తెచ్చవని ప్రార్థనలే. శాంతముతో శరణని వేడి తెచ్చవని ప్రార్థనలే. సుమయా ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు సుమయా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలండి? ధైర్యము కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలా? ఏముండాలండి? ధైర్యం కలిగి ఉండాలి. కాగా ఎక్కడున్నారు మీరు? కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఏమండి? ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును ఎలా ఉంచుకోవాలంటండి? ఎలా ఉంచుకోవాలంటండి? చెప్పండి, ఎలా ఉంచుకోవాలంటండి? నిబ్రంగా ఉందా, వంకర చూపులు చూస్తుందా? అసలు కష్టం వచ్చినప్పుడే నానా విధాలుగా వెళ్ళిపోద్ది మనసు కదండి. ఊరికి నల్లా వంకరగా వెళ్తుందని ఏమైపోతుంది? నానా విధాలుగా వెళ్ళిపోతుంది. ఎన్నో ఆలోచనలు. ఏమండి? ఎందుకు వచ్చిన జీవితం? చచ్చిపోతే బాగుండు, అంతకన్నా ఉత్తమైనది లేదని భయంకరమైన ఆలోచనలు సాతాను ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఈరోజు నాకు చెప్తున్న దేవుని వాక్యం, శ్రమ కలిగినప్పుడు ఎలా ఉండాలంట? అందుకే కీర్తన గ్రంథం 27 చదువుసారి మరల చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడే. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును. ఈ రోజున ఉపవాస కొట్టాల. ప్రథమ రోజు మొదటి కూడకలో దేవుడు నీతో అన్నాడు, నువ్వు ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ నిందతో, ఏ అవమానంతో, ఏ కష్టములో, ఏ శ్రమలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఉపవాస కొట్టాల 3 రోజులు అయ్యా నీ సన్నిధిలో ఉపవాసం ఉండని నిశ్చయించుకున్నావో నాకు తెలియదు, కానీ ఆయన అంటాడు నీతో ఏమన్నాడు తెలుసా? ధైర్యము కలిగి ఉండు. నీ హృదయాన్ని ఏం చేయాలంట? ఆయన మీద అనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తప్పకుండా నీ శ్రమలో ఆయన నీకు సహాయము చేసే దేవుడు. చెప్పలవాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ఒకటి ఏంటి? ధైర్యము. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలండి? ధైర్యము కలిగి ఉండాలి. ఒకటి. రెండవది చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఇందాకంచి మనసు లాగేస్తుంది. ఇది ఏంటో తెలవట్లేదు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక. ఈ పప్పలండి, బిస్కెట్ ప్యాకెట్లా? చదవండి. మీకు లాగేసిందా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా సహోదరులారా, ఏమండి? ఓపికను మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క వింటిరి. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఓపిక కలిగి
ఉండాలి. అందరూ చెప్పండి, శ్రమ కలిగినప్పుడు ఓపిక కలిగి ఉండాలి. పక్కవతో చెప్పండి, శ్రమ కలిగినప్పుడు ఓపిక కలిగి ఉండాలి. మాకు చాలా ఓపిక అండి అన్నవారు కుడి చేయి చూపించండి. హలో, మా పాడరామ్ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళక మళ్ళీ ఆవిడ చేత అనిపించుకోవడం ఎందుకు నేను? నాకు అసలే ఓపిక ఉండదు. ఓపిక అంటే బరువు మేయడం కాదు, ఓర్పు, సహనం. ఓపిక అంటే సహనం. ఏమండి, ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? కొట్టుకోండి మీరు ఒకసారి, ఎంత బాగా కొట్టుకుంటున్నారని చెప్పాలి. ఓర్పు ఉండాలండి క్రైస్తవ జీవితంలో. నువ్వు ఓర్చుకుంటే, శ్రమ కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టము కలిగినప్పుడు నువ్వు ఓర్చుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు. బంగారాన్ని ఏం చేస్తారు తెలుసా? కాలుస్తా ఉంటారు కదండి. ఎంత కాలిస్తే అంత అది ఏం చేస్తుంది? మెరుగుపడతా ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు ఓర్పు కలిగి ఉంటే, నీ ఓర్పును బట్టి దేవుడు సహాయము చేస్తాడు. అందుకని దేవుని వాక్యం ఇక్కడ చదువుకున్న సహోదరులారా, మీరు ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా చేసుకునుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు చెప్పండి, అందరూ కూడా వెనకాల చెప్పండి అన్నమాట. శ్రమయందు ఏ గలవారై? ఓర్పు గలవారై. అదొక్కటే లేదండి, అన్నీ ఉన్నాయండి. ఇదంటారు ఒక్కటే అడగొద్దు, అలాగా ఒక్కటే మనకు లేదండి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుగలగలిగి ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓర్చుకుంటేనంటండి ఏమండి, కోడిగుడ్డు దాకడ కూర అవుతుందంట. హలో, కోడిగుడ్డు దాకడ కూర అవుతుందంట. తెలుసు అన్న వారు కుడి చేయి చూపించండి. మంచిది. తెలవదు కదా, నేను చెప్పొచ్చు. అందుకని తెలిస్తే ఏం చెప్తాం? కోడిగుడ్డు దాకడ కూర అంటే కేజీ ఉల్లిపాయలు వేసేసి కాదు కదండి. కోడిగుడ్డే దాకడ కూర అవుతుంది. ఎలాగవుతుంది చెప్తాను వినండి, జాగ్రత్త. ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చేయండి. నువ్వు కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డు తీసుకుని చక్కగా పొదిగించండి. అది ఏమవుతుంది? పిల్ల అవుతుంది. కోడి అయిపోతే అప్పుడే ఏమవుతుంది? ఆ పొదుగుతకి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజు పడుతుంది. అవునా? ఓర్పు ఉండాలి 21 రోజు. ఏమంటే ఇప్పుడు ఏమైంది? అది పిల్ల అయింది. పిల్ల కాస్త ఎదిగినప్పటికి 3 నెలలకి ఏమవుతుంది? పుంజ అవుతుంది. ఏమవుతుందండి? మంచి పుంజ అవుతుంది. ఎన్నాళ్ళు పట్టినప్పటికి? ఇక 3 నెలలు, అదొక 3 నెలల 21 రోజుకి ఒక కోడిగుడ్డు ఏమైంది? దాన్ని కోసుకుని తింటే ఎంత దాకా అవుతుంది? అబ్బాయి ఎంత బాగుంది కదా, కోడి కూర ముందెట్టుకుని తినేసినట్టు ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడ కూర ఊరుకున్నావలా. మా తాత చెప్పాడు నాకు, బాబు ఓర్చుకోవాలరా, ఓర్చుకుంటే కోడిగుడ్డు. అదేంటి తాత అని అన్నాం. అంటే అప్పుడు చెప్పాడు తాత, ఏమన్నది సార్, కోడిగుడ్డు పొదిగితే ఇప్పుడు ఎవరు పొదిగి కమ్మని కోరినట్టుగా ఉంటుందంట. పిల్లలు గమనించండి. చెప్పాడు మా తాత ఏమనంటే, కోడిగుడ్డు పొదగబెట్టరు అబ్బాయి, చేసిన తర్వాత పిల్ల అవుతుంది. పిల్ల కాస్త చక్కగా జీడిపప్పు
అదే సంక్రాంతికి పెంచుతారు కదా, ఆ టైప్లో పెంచరా అన్నాడు. పెంచితే ఎంత అయింది అది? 3.5 కేజీలు 4 కేజీలు వచ్చిందండి. ఎంత దాకా ఉండవలసి వచ్చింది. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. ఓర్చుకో, ఓర్చుకో. మనకు ఆ మాదిరి ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన ఓర్చుకున్నాడండి. ఆయన ఓర్చుకున్నాడు. మొక్క మీద ఉమ్మేశారు, పిడుగుద్దులు గుద్దారు, క్రుడాలతో కొట్టారు, ముండ్ల కిరీటము పెట్టారు, బల్లెంతో పొడిచారు, కాళ్ళు చేతిలో మేకులు వేశారు, వస్త్రాలు చించారు, హేళన చేశారు, అవమానం పరిచారు. అంత ఓర్చుకున్నాడు గనుకనే ఈ రోజున ఆయన సజీవుడుగా ప్రపంచానికి ఆయన కొలవబడుతున్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒకటి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలండి? ధైర్యము కలిగి ఉండాలి. 2 ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే చూడండి, దేవుని వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక, ఆ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. శ్రమల యందును అతిశయపడదము, ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుచున్నది. చాలని దేవుడి స్తోత్రం వచ్చిన హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉందామండి. దేవుడి సన్నిధిలో మనం నిరీక్షణ విడిచిపెట్టొద్దు, ఓపికను విడిచిపెట్టొద్దు. దేవుడు ఈ శ్రమలో నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఆ శ్రమలో నుండి నిన్ను బయటకు తీసి నూరంతలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. దానికి ఉదాహరణ ఎవరంటే యోబు. హలో, యోబు గారి గురించి ఎంతమంది తెలుసండి? మీ ఊర్లో ఉన్నారు యోబు? ఉన్నాడా? ఆ యోబు గారు ఎంత ఉన్నాడో తెలియదు కానీ ఈ యోబు గారు ఎంత ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆ బైబిల్లో యోబు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడంటే అన్ని పోగొట్టుకున్నాడు అండి. పిల్లలు చనిపోయారు, అన్ని సమస్త ఆస్తి పోగొట్టుకున్నాడు. అయితే తన యథార్థతను, చెప్పండి, యథార్థతను, చివరికి భార్య వచ్చింది. ఎందుకయ్యా దేవుని దూషించి మరణం అయిపో, చచ్చిపో అంటే భార్య కూడా ఏమైందండి అండి? దూషించింది. అయితే ఆయన అన్నాడు ఒకే మాట, మనము మేలును అనుభవించుతాము గాని కీడును అనుభవింప తగమా. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, 2 దేవుడు దేవుడు అండి. దేవుని స్తోత్రం వచ్చింది హల్లెలూయా. యోబుని 42 అధ్యాయం చదివితే ఆయన 2 ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఓర్పు కలిగి ఉంటే, సహనము కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ మొదటి రోజు మొదటి కొడుకులో ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. ఏమండి, శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంట? 1 ధైర్యం. ఏమండి, శ్రమ కలిగినప్పుడు ధైర్యము కలిగి ఉండాలి. 2 ఓర్పు కలిగి ఉండాలి. 3వది చూడండి, 3వది దేవుని వాక్యం చదువుకుందాం. 3వది సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేత కానివాడగుదువు. చాలండి, దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. శ్రమ దినమున, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా ఏమవుతుంది? చేత కానివి. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. చేతకంతనం, చాలాసార్లు చేతకంతనం అంటే మనం ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏదోటి చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ కలిగినప్పుడు నువ్వు చేతకంతనంగా ఉండదు, కృంగిపోవద్దు. అది చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్టే ఆ దేవుని వాక్యం అంటే చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం.
నా ప్రాణమా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు నేను ఒప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం వచ్చిన హల్లెలూయా. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం, నా ప్రాణమా నీవేళ ఏమైపోతుందని శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంట, కృంగిపోతాం కదండి. అప్పుడే ఎవడో వస్తాడు పుల్ల. ఓ మాట చెప్పమంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ. పడపాం మనుషులు ఏం చేస్తారు తెలుసా, మన బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఇంకా బాధ కలిగించే మాటలు, కృంగిపోయే మాటలు మనకు తెలియజేస్తుంటారు. కానీ దేవుని వాక్యం అంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణమా ఎందుకు తొందరపడుచున్నావు, ఎందుకు కుంగిపోతున్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు, ఎందుకు నీ జీవితంలో నిరాశ చెందుతూ ఉన్నావు? ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి చదువు నన్ను ఒకసారి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే. చూడండి 42వ అధ్యాయం 11వ వచనం చదవండి. అందరూ బైబిల్ తీయండి ఒకసారి. అందరూ ఒక్క నిమిషం అందరూ బైబిల్ తీయండి. అందరూ ఒకసారి, అందరూ కూడా అందరూ. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం ఒకేసారి అందరూ చదువుతాం. ఒకేసారి అందరూ చదువుతాం. 1 2 2.5 3 చెప్పలేదండి, 3 చెప్పలేదు నేను, 2.5 చెప్పాను. ఓకే 3. ప్రాణమా నాలో దేవుని యందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పు. ఇంకొక పని చేస్తారు అప్పుడు ఒకసారి చేత మనల్ని చేతులు చూపించండి. చెప్పండి, మీరు చేయరా? చేయిస్తాను నేను. ఏం చేయాలి తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచుము దాకా మన ప్రాణంతో చెప్దాం. ఆయనే నా రక్షణకర్త అనే మాట కానించి పక్క వరతో చెప్తాం. ఓకేనా? 1 2 3. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ఒక్క నిమిషం నేను చెప్తాను వెనకాల చెప్పండి. ఎందుకు వచ్చింది దెబ్బలాటలు? కానీ మీకు నాకుని దెబ్బలాడుకోద్దు.
ఒక్క నిమిషం. నా ప్రాణమా, నా ప్రాణమా. ఇలాగా నేను ఎలా చేశాను? గుడ్డలు మీద చేసుకుని ప్రాణం ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. చెప్పండి, దీంతో చెప్పండి. నా ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, ఎలా కుంగి నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని స్తోత్రం వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నాను? ఎవరు చెప్పలేదు. చెయ్యి ఇక్కడే ఉంది. చెయ్యా మీరు ఎలా చెప్పారండి? నేను నాకు నేను చెప్పుకున్నాను, ఆయన నేను చెప్పేసుకున్నాను కూడా. మళ్ళీ ఒకసారి చెప్తామా? చెప్పండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. వీళ్ళిద్దరూ చెప్పుకోలేదు అసలు. వెనకాల కళ్ళు లేవు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. అమ్మ కూతురు ఇద్దరు ఉన్నాయి. దేవుని స్తోత్రం వచ్చింద. హల్లెలూయా. రెండు చేతుల్లో పైకెత్తి దేవుని స్తోత్రం వచ్చింద. హల్లెలూయా. ఈ యొక్క మాటకు అర్థమైతే, ఈ మాటకు అర్థమైంది తెలుసండి. కృంగిపోక దేవుని యందు నిరీక్షణ ఉంచు. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి ధైర్యము కలిగి ఉండాలి. రెండు, ఓర్పు కలిగి ఉండాలి. మూడవది, కృంగిపోక దేవుని యందు శ్రమ కలిగినప్పుడు కుంగిపోక దేవుని యందు నిరీక్షణ. నాలుగో చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. నాలుగో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నాలుగవది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవడైనను ఏమండి రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించుకుని వారితో ప్రభు నామమున చాలండి. దేవుని స్తోత్రం వచ్చిన. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నా
హల్లెలూయా, హల్లెలూయా. అండి నాలుగవది ఏంటి తెలుసా? చూడండి ఇక్కడ అన్నాడు, శ్రమ ఎవరికైనాను సంభవించిన అతడు ప్రార్థన. ఇందాక ఫస్ట్ లో చెప్పేసారు చూసారా, అదే ఇప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకి ఆయుధం. ప్రార్థనే మన పరిస్థితులను మార్చివేసేది. ప్రార్థనే మన సమస్యకు పరిష్కారం. దైవజనులు ఆనంద్ గారు ఒక చక్కని పాట పాడేవారు. మరి ఆయన కట్టినట్టున్నారు. ప్రార్థనే మన ఆయుధం. ఒకసారి పాడండి. మీరు ఎలా పాడతారు చూస్తాను నేను ఒకసారి. మీరు పాడకండి. ఒకసారి చెప్పలు కొట్టుకోండి మీరు. ఎంత బాగా పాడారంటే చక్కగా వినసంపుగా హాయిగా పడుకునేలాగా ఉంది. చక్కగా పాడారు, మంచిదండి. ఈసారి పక్క వాళ్ళతో చెప్పండి, ప్రార్థనే మన ఆయుధం. తర్వాత చెప్పరా మీరు? నేను చెప్పాలా? పాడినోళ్ళు మీరే కదా, చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి. అది ఒక్క మొక్క వచ్చేవని ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే ఆయుధం. మిగతా రాదా? ప్రార్థనే అంటే పాట అయితే వచ్చు కానీ చెప్తుంది రాదా? ఏమండి? ప్రార్థనే చెప్పండి అందరూ మళ్ళీసారి పడదాం. ప్రార్థనే ప్రార్థనే మన విజయము, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన విజయము. ఓ సోదరా, ఓ సోదరి, ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్నాను. ఏంటి తెలుసా? నేను పాడితే మీరు పాడరు, మీరు పాడితే నేను, ఎందుకంటే నాకు మీకు కలవదు. అలాగా కలిసి పాడదాం. నాకు రాదో, నాకు గాడిద స్వరం కనుక మీరు సింగర్లో చక్కగా పాడతారు, మీరే పాడండి. 1 2 3. దీంట్లో కొంతమంది నాకులాగిన పెద్దవాళ్ళు కనిపిస్తారు అంతే. సరే, ఏదేమైనా పాడారు, మంచిదండి. ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన మన విజయము, ప్రార్థనే నా బలం, నా పోస్ట్, నా అలెక్స్ అని పాడి మీరు ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన చేతులేదు. సిగ్గుపరచాలని చెప్పలేదు, సిగ్గుపరచాలని చెప్పండి. మోసపోతాలంటే దిద్దుబాటు కోటలు, దిద్దుబాటు కోటలు, సరి చేసుకునే సమయం, సరి చేసుకునే సమయం. రోజు నుండి అబ్బాయి రాత్రి తర్వాత కూర్చున్నాను. ఏమండి వినాలి? ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబానికి మనకు కవచం లాంటిది. ఆమేన్. కవచం లాంటిది. అగ్ని జ్వాలతో కట్టబడుతుంది మన కుటుంబం. ఎప్పుడైతే అమెరికా చెప్పేది చెయ్యాలి. కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబాల్లో లేకపోతే అది కుటుంబానికి ఆశీర్వాదము. ఎప్పుడైనా ఇంటికి
వాళ్ళకి రక్షణ. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. కుటుంబ సమేతముగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ఏ విధమైన సమస్యనైనా కూడా జయించగలిగిన శక్తిని, ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. కూర్చుని పలవా తింటాం, కూర్చుని టీవీ చూస్తాం, కూర్చుని ప్లే గేమ్స్ ఆడుతూ ఉంటాం, కానీ కూర్చుని ప్రార్థన ఈ రోజున కుటుంబంలో ఎవరున్నా సరే, ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది ఉన్నా సరే దేవుని సన్నిధిలో కూడి కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. దాన్ని ఆశీర్వాదం చూసిన తర్వాత మీ అయ్యగారు చెప్పండి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్తారు. దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. హోసన్నా. నమ్మితే రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చిన్న హల్లెలూయా. హోసన్నా. ఈ రోజున ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటి సార్? నేను మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ సమయమైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, వచ్చిన తర్వాత మేము నలుగురము కూర్చుని చిన్న పాట పాడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటాం. కుటుంబ ప్రార్థన మా కుటుంబాల్లో ఉంది కనుక ఈ రోజున మీ విజయవంతమైన దేవుని యొక్క పరిచర్లో మేము కొనసాగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, నువ్వు శ్రమలో నుండి బయటపడాలంటే, నీ కష్టము తీర్చబడాలంటే, నీ శ్రమలో నీకు దేవుని యొక్క సహాయము కావాలంటే కుటుంబ ప్రార్థన అనేది మీ జీవితాల్లో కలిగి ఉండాలి. నమ్మితే రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి చాలండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. చప్పట్లు కొడు దేవుని స్తోత్రం చెంద హల్లెలూయా. 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 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మను తాము తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన విజయం, ప్రార్థనే మన యొక్క ధైర్యం అండి. రోజు నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎలాంటి బాధతో దేవుని సందుకు వచ్చావో తెలియదండి, ఎలాంటి సమస్యలో దేవుని సందులో ఉన్నావో నాకు తెలియదండి, నీ కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలియదండి. ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థలానికి నడిపించి నా ద్వారా నీతో మాట్లాడుతున్నాను. నువ్వు తన్ను తాను తగ్గించుకొని దేవుని సందులో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు ఫోన్ నెంబర్ ఉంది. హలో, ఆయనకు ఫోన్ నెంబరు. మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయా? అంబులెన్స్కో ఫోన్ నెంబర్ ఉంటుంది.
ఏంటి చెప్పండి? అంబులెన్స్కి 108, పోలీస్ స్టేషన్కి ఫోన్ నెంబర్ ఉంటుంది. అబ్బా ఇది బాగా తెలుసు. 100, ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అది తెలుసా? ఏదోలే నాకు తెలదు. రైల్వే స్టేషన్కి ఫోన్ నెంబర్ ఉంటుంది. అది తెలుసా? పోనీ 131. ఇది బాగా తెలుసు నాకు, ఎందుకంటే అంతపాటు వెళ్ళాలి కదా. ఏమండి, ప్రతి దానికి ఒక నెంబర్ ఉంది. మనకు కూడా ఏసైకి ఒక నెంబర్ ఉంది. ఎంత తెలుసా? 333 అంటే 333. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు, ఇంకా తీయలేదా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. 3వ వచనం 33:3. ఇర్మియా గ్రంథం 33:3. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము. అందరూ చెప్పండి, నాకు మొర్రపెట్టుము, నీకు నేను, నాకు మొరపెట్టుము. కాదండి, వెనకాల చెప్పండి, నాకు మొరపెట్టుము. అది మళ్ళీ నాకు మొరపెట్టమంటారు. ఆ తర్వాత వాడు చెప్పండి, నాకు మొరపెట్టుము. అది నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. అలా ఎవరైనా చెప్తారా? అలా ఎవరైనా చెప్తారండి అసలని? ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు సార్? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. ఈ రోజున దేవుని సందులో నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతి కార్యానికి జవాబిస్తుంది. దయచేసి అందరూ కూడా మోకరిందాం, కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం చదువుకున్న ఆ శ్రమలో నేను యెహోవాకు. అందరం మోకరిందాం, దయచేసి అందరం మొక్కిందాం, అందరం మొక్కిందాం, ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. అందరూ కూడా దయచేసి మోకరించి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన. దేవా, నేను ఏ శ్రమలో ఉన్నాను, ఏ బాధలో ఉన్నాను, నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి, చూచుచున్న దేవుడువా దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలయ్యా. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం హృదయపూర్వకంగా. దేవా, శ్రమ కలిగినప్పుడు, ఇదిగో శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో మీ దాసుల ముఖాంతరములో నుండి నాతో మాట్లాడవయ్యా. శ్రమ కలిగినప్పుడు దేవా ధైర్యము కలిగి ఉండాలన్నావు తండ్రి. శ్రమ కలిగినప్పుడు దేవా నీ సందులో, అయ్యా నీ సందులో ఓర్పు కలిగి ఉండాలన్నావు తండ్రి. శ్రమ కలిగినప్పుడు కృంగిపోక డైరెక్షన్ కలిగి ఉండాలన్నావు తండ్రి. శ్రమ కలిగినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలన్నావు తండ్రి. అయ్యా మనం ప్రార్థన చేద్దాం. నోరు తెలిసి దేవుడి సన్నిధిలో ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావో, ఈ మధ్యాహ్న సమయంలో ఎండవేళ అబ్రహామును దర్శించిన దేవుడే ఈ మధ్యాహ్న సమయంలో ఈ స్థలంలోనికి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు, నీ మొరలకిస్తున్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి ఆయన సమీపముగా ఉన్నాను. అమ్మా, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉండి ఆయన వింటున్నాడు. నీ బాధ, నీ కష్టం, నీ ఇరుకు, నీ ఇబ్బంది చెప్పు, దేవుడు చెప్పుకో. నోరు తెరిచి దేవుడు చెప్పుకో. ఎవరు వింటలేదు, నువ్వు నీ దేవుడే. ఈ మధ్యాహ్న కాలంలో నీ మొదటి కూడికలోనే ఆయన ఉన్నాడు. మొదటి కొడుకులో నీతో మాట్లాడుతున్నాడు, నీ ప్రక్కనే నిలిచాడు. నువ్వు చెప్పు, నోరు తెరిచి నీ హృదయంలో ఉన్న బాధంతో చెప్పు. ఆయన వింటున్నాడు. మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరూ కూడా నోరు తెరిచి నీ ఏ బాధతో ఉన్నావో, నీ హృదయంలో ఏ వేదనతో ఉన్నావో, ఏ కష్టంతో నువ్వు కృంగిపోతున్నావో
నీకున్న పరిస్థితి అంతా కూడా దేవుని చెప్పుకో. ఎవ్వరు చెప్పిన ప్రయోజనం ఉండదు. నీ భర్తకు చెప్పినా, నీ భార్యకు చెప్పినా, నీ అత్తమామలకు చెప్పినా ఎవ్వరు ఒకవేళ నీకు పట్టించుకోవడం లేదేమో. ఈ రోజు ఆయన అన్నాడు, నేనున్నాను, నేను వింటున్నాను, నీ తోడే ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను. చెప్పు, నీ సమస్యకు పరిష్కారం నేనే. ప్రార్థన చేసి నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. అందరూ ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే. అందరూ శబ్దమండి, స్వరవలెత్తి హృదయపూర్వకంగా. ప్రార్థన వలనే, ఓ ప్రార్థనే, అందరూ ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే. హృదయపూర్వకంగా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థన వలనే చెప్పాలందరూ ప్రార్థనే ఈ మాట అందరూ సర్వం చెప్తాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన అందరూ ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరూ ప్రార్థన వలనే పయనము, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరూ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన ప్రార్థించలేని నన్ను నాయనా, నీ ప్రార్థన అద్భుతాలు నింపండయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా
చప్పలు కొడుతూ అందరూ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఒక్క మాట ఈ పగటి వేళ కూడా ముగించే ముందు చెప్తాం. అందరూ అందరూ స్వరాలు తెరిచి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. అందరూ అందరూ వెనక ముందు పక్కన ఉన్నవారు అందరూ మీరే స్వరాలు ఎత్తాలి. నేనుండలేనయ్యా. ఇంకా కాస్త బిగ్గరగా ప్రభువా మీరే అడగాలి. నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలే. హృదయపూర్వకంగా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం ఓ ప్రార్థన వలనే. ఆఖరిగా అందరూ ప్రార్థనే చెప్పాలి. ప్రార్థనే ప్రార్థన లేనిదే. ఆఖరిగా ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేనిదే. చివరిగా అందరూ నేర్పయ్యా ఉండలేనయ్యా ప్రభువా నేర్పయ్యా ప్రార్థించకుండా. ఓ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభు నీతో మాట్లాడాడు. మొదటి దినమున నువ్వు నమ్మితే ఇప్పుడే ఒక మంచి నిర్ణయంతో దేవుని సన్నిధిలో వెళ్ళాలి. పగటి వేళే దేవుడు మనతో మాట్లాడాడు. నిజమే నిజమే నిజమే. శ్రమలో మనం ఏం చేయాలి? ధైర్యాన్ని కోల్పోతున్నామేమో. ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ధైర్యము కలిగి మనము దేవుని ఆశ్రయించాలి. శ్రమలో ఓపికను విడిచిపెడుతున్నామేమో. ఓపికను విడిచిపెట్టవద్దు. ఓపిక కలిగి ఉందాం. ఓపిక కలిగి ఉందాం. ఓపిక కలిగి ఉందాం. శ్రమలో 4 విషయాలు మన ప్రభు మాట్లాడు. కృంగిపోకుండా నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధిలో ఉందాం. ఇదిగో 4వదిగా ప్రభు మాట్లాడారు మనతో. శ్రమలో ప్రార్థన. నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. శ్రమలో మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదైనా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది. ఉపవాస దినాల్లో మరింత ప్రార్థనా శక్తితో నింపబడు. ప్రార్థనతో నింపబడి అనేకమైన విజయాలు చూడటానికి ఈ మొదటి దినమనే దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఆయన ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా. చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడవయ్యా. ఈ 4 మాటలు బట్టి నన్ను నేను బలపరుచుకున్నాను. అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడిన త్రియేక దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ఈ పగటి వేళ ఈ కోడికలు ప్రభు ఘనముగా జరిగించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాం. జరగవలసిన ప్రతి కోడికను కూడా ప్రభు ఆశీర్వాదకరం జరిగించినట్లుగా ప్రార్థనలు ఏకీభవించుదాం. కాశ్యము గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఈ కోటాన్ని మనం ముగించుకోబోతున్నాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీవే వేళ్ల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ప్రభువా
లెక్కలేని నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా మొదటి పూట నా ప్రభువా, అయా నీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా, అయా శ్రమలో నాయన మేమంత ధైర్యంగా ఉండాలని నా ప్రభువా, ఓర్పు కోసం నాయన ఎంతగానో నువ్వు బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభువా. నిన్న వాక్యం నాయన అయా నాయన విడిచిపెట్టకుండా ప్రభువా, అయా మా హృదయాల్లో నాయన నెవర వేసుకుని నా ప్రభువా, అయా మేము ఓర్పు కలిగినైనా ధైర్యం కలిగిన ప్రభువా, సహనంగా ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా. ప్రార్థనే మా ఆయుధమని నా ప్రభువా, ప్రతి కుటుంబంలో కూడా నా ప్రభువా నాయన ఆయా కుటుంబం ప్రార్థన నాయన తండ్రి జరిగించుకోవటానికి నాయన ప్రతి నాయన హృదయాలను మీరు కదిలింప చేయండి ప్రభువా. స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభువా. ఆయా పాటల్లో స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి, అయా మీరు మాత్రమే మహిమ పొందుకోండి ప్రభువా. స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభువా. ఇప్పుడు నాయన తండ్రి నాయన అయా ఈ కూడిక నాయన ఎంతో నాయన ఘనంగా నాయన నీకు మహిమార్థంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభువా. ఆది అంతం సర్వం నీవై ఉన్నావు తండ్రి, స్తోత్రాలయ్యా. మిగతా కూడికల్లో కూడా నా ప్రభువా మీ మాత్రమే మహిమ పొందుకుని నా ప్రభువా అయా తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మనిగా తోడై ఉండమని అయా చేరు వచ్చిన ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఆయా బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం నిండుగా వెండుగా మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామము పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొందుకునే నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం ఒక నిమిషం. ఒకసారి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించిన దేవునికి బిగ్గరగా చప్పలు కొట్టి మరొకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. సమయం ఎక్కువైంది అన్నవారు ఒకసారి మీ చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థమైనట్లేదు మా మామగారికి. రైట్, 1:20 అయింది. సమయం ఎక్కువైతే కాదు. ఈ పగటి కూడిక ముగించబడింది. మీరు సమయానికి వస్తే చక్కగా మీరు అనుకూలతమైన సమయంలోనే కాస్త ప్రార్థనలో కూడా నడిపించడానికి ప్రయత్నిస్తాను. అది కూడా మీ ఆసక్తిని బట్టే. ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటాం, మీరు బలపరచబడతాం, ఇంక్లూడ్ అవుతున్నా. నేను చూశాను చాలామంది ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యారు, చాలామంది ఆసక్తిగా ప్రార్థనలో పాల్గొన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను గమనించాను. కాబట్టి మీ ఆసక్తిని బట్టి నేను కార్యక్రమాలు నడిపిస్తాను. ఈ పగటి కూడికలో అద్భుతమైన చక్కటి వర్తమానాన్ని మనకు అందించిన దైవజనులు బట్టి మరొకసారి చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మరి మన మధ్యలోనికి వచ్చి చక్కని ఆత్మీయమైన సంగతులు శ్రమ కలిగి, స్వరం రావట్లేదంటే ముగిచ్చేయండి అని అర్థం, అంతే కదా. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? చక్క 4 విషయాలు దైవజనులు చెప్పారు. మరొకసారి దైవజనులకి అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్తారా? మరి మా మధ్యలోకి వచ్చి చక్కటి వర్తమానం అందించిన వారికి ప్రత్యేకమైన వందనాలు. ఏ పూటకు ఆ పూటే దైవజనులు వచ్చి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు కూడా మధ్యాహ్నం సాయంకాలం అనుకుంటే దైవజనులు మనం పిలవలేదు. కాబట్టి సాయంకాలం మరొక దైవజనులు దేవుని వర్తమానాన్ని అందిస్తాకి మన మధ్యలో రాబోతున్నారు. ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకి? పాటలు పాడేటువంటి వారు పెందల కడే రండి. ఎందుకంటే వాక్యానికి సమయాన్ని ఇద్దాం. 10 లోపు మీటింగ్ అయిపోద్ది. 10 దాటదు మన మీటింగు, 10 లోపు మీటింగ్. ఒకవేళ వచ్చిన దైవజనులు సమయాన్ని కాస్త తీసుకొని, నేను సమయాన్ని చెప్పేస్తున్నాను, ఒకవేళ తీసుకొని ముందుకు వెళితే ఆత్మ నడిపింపు ద్వారా తప్ప 10 గంటలకల్లా రాత్రి కోటం ముగించబడుతుంది. కాబట్టి మీరు సిద్ధపడితే 7 గంటలకల్లా 1:30 వరకు ఇస్తాను పాటలకి. ఎంతసేపు అండి? ఈ మాట చెప్తే ఇంకో ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉంటారు. బొట్టలు లేవండి, పాస్టర్ కట్టేసాం. 1:30 పాటలు అయిపోయాక వద్దామనుకునే ఆసక్తి మీకుంటే ఉండునుగాక. ప్రారంభ ప్రార్థన నుండి మేము ఉండాలనుకునే ఆసక్తి మీలో ఉంటే దేవుడి ఆసక్తిని బట్టి గొప్ప
గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఉదయకాలం? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇక్కడ పేర్లు రాయబడుతున్నాయి. నేను ముందే చెప్పాను, ఎవరు ముందు వస్తే వారు పేరు రాసుకొని ప్రార్థన. అయ్యగారి దగ్గరే నేను చూశాను, అలవాటుని మీకు చెప్పాను. ఈ సంవత్సరం ఎలా చేయండి అని చెప్పాను. లేకపోతే దెబ్బలాట ఎలాగున్నా సరే కొంతమంది వాళ్ళు చేస్తారులే అని వీళ్ళు చేస్తారులే అని వాళ్ళు మానేస్తున్నారు. కాబట్టి ఉదయకాలం కరుణాకరు, ఇంకెవరు, పెద్దజ్యోతి గారు, రూతమ్మ గారు, నాగరాజు గారు, ఇంకొకరు ఎవరో చేస్తారనుకున్నాను. వీళ్ళ మట్టికి ఉదయకాలం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అలాగని మీ డ్యూటీ అయిపోయినట్టు కాదు. ఈ 3 రోజులు ఎప్పుడు మీకు ఆసక్తి ఉన్నా మరలా మీరు ఇంక్లూడ్ వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఈ సాయంకాలం 7 గంటలకల్లా ఇక్కడ ఇది బుక్ పెన్ ఇక్కడే ఉంది. మీరు వచ్చి ఎంతమంది ప్రార్థన చేస్తారో నేను చూస్తాను. ఆసక్తి కలిగిన వారు మీ పేరు రాసి మీరు ప్రార్థన చేసిన తర్వాతే ప్రారంభ ప్రార్థన. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. రాత్రి సమయంలో ప్రార్థనలు నడిపించడానికి అవకాశం ఉండదు, పగలే. ఇంకా విశేషమైన సంగతి ఏంటంటే 3వ రోజు పగల కోటంతో ఈ సంవత్సరం ముగింపు అన్నమాట. ఎందుకనంటే అది చెప్పడానికే నుంచున్నాను నేను, లాతిపాటి పంపేది మిమ్మల్ని. 3వ రోజు పగల కోటంతో ఎందుకు ముగిస్తున్నామంటే ఆ రోజు చర్చి యానివర్సరీ. ముందు సంఘానికి భోజనాలు అనుకున్నాం. తర్వాత నిన్న నేను వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలు కొంతమందితో మాట్లాడినప్పుడు కొన్ని స్పాన్సర్స్ బయటకు వచ్చారు. అంటే భోజనాలకి మరి ఇవ్వటానికి ముందుకు వచ్చారు. కాబట్టి సరే ఇలా ముందుకు వచ్చారు కాబట్టి మన పేట అందరికీ కూడా భోజనాలు, చర్చి మొదటి యానివర్సరీ కనుక భోజనాలు పెడదామని నిర్ణయించుకున్నాం. అలా నిర్ణయిస్తే రాత్రి అయితే కష్టమైపోద్ది. కాబట్టి పగటి కొడుకుతో ముగించి భోజనాలు చేసి మళ్ళీ ఇంకో ప్రమాదం ఉంది 3వ రోజు. ఈ సంవత్సరం 3 బాప్తిస్మాలకు ఆల్రెడీ ముందుకు వచ్చారు. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. వీళ్ళకి బాప్తిస్మాలు భోజనాలు అయ్యాకే, చేసేదేమీ లేదు. లేట్ అయినా నేను ఉంటాను, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి వచ్చిన దైవజనులు ఒకవేళ భోజనం చేసి వెళ్ళిపోతారేమో, కానీ నేను ఉంటాను. కాబట్టి బాప్తిస్మాలు ఆలస్యమైన బాప్తిస్మాలు ఎంతమంది వస్తే అంతమందితో ఇవ్వటం జరుగుతుంది. అందుకని మరలా నేను మరొకసారి చెప్తున్నాను, ఇప్పటి వరకు సంఘానికి తెలియదు కాబట్టి ఆఖరి రోజు పేట అంతా భోజనాలు ఉంటాయి. మరి నాగరాజు కొంతమందిని స్పాన్సర్ని సిద్ధం చేశారు. అలాగే వరప్రసాద్ గారు స్పాన్సర్గా ముందుకు వచ్చారు. సాంబార్ ఖర్చు మేము పెట్టుకుంటామని. అలాగా కొంతమంది రావటాన్ని బట్టి ఇంకెవరైనా కొండయ్య గారు చికెన్ ఇస్తానని వారు మాట ఇవ్వటం, ఇవన్నీ ముందుకు రావటాన్ని బట్టి నాగరాజు బియ్యం కట్టలు ఇస్తానన్నాడు. అలాగా కొంచెం మనం ఈ భోజనాలు పెట్టడానికి ప్రభు సహాయం చేస్తాడు. సంతోషంగా ఉంటే ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి 3వ రోజు పగలతో కోట ముగించబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించి మన మధ్యలో 5 కోటాలే, ఇంకెన్ని ఉన్నట్టు 4 కోటాలే ఉన్నాయని గమనించి త్వరగా మీరు సిద్ధపడి చక్కగా పాల్గొనండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఈ పగటి వేళ దైవజనులకి పరిచర్య చేశారు. పలమూరి కాసు గారి ఫ్యామిలీ సేవకులకి ఈరోజు భోజనాన్ని సిద్ధపరిచారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. సాయంకాలం ఎవరు కరుణాకరు డ్రింక్ తీసుకొచ్చారు, చక్కటి పరిచర్య చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించును గాక. రైట్. అప్పలరాజు గారు కూడా మరి కొంత అమౌంట్ సరుకులకి వారు భోజనాలకి సహకారం చేస్తానని చెప్పారు. వీరందరిని బట్టి నేను ప్రభువుని గనపరుస్తున్నాను. కాబట్టి గమనించాను. సాయంకాలం ఎవరు భోజనం? యేసు గారి ఫ్యామిలీ భోజనం ఏర్పాటు చేయండి. సాయంకాలం 7 గంటలకల్లా అందరూ సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ఇంకే విధమైన పరిచయాలు చేసేవారు కానీ ఈ విధమైన ప్రార్థన అవసరతలు ఉంటే గనక నేను అడగను, మీకు మీరుగా తెచ్చేస్తే ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా మీరు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. పగటి వాళ్ళు రాని వారు రాత్రికి సిద్ధపడండి. తప్పనిసరిగా రావాలి, అందరూ రావాలి. అలాగే చక్కగా గ్రామంలో సహోదరులు కూడా మరి ఆర్సీఎం సంఘ బిడ్డలు కూడా వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సాయంకాలం ప్రత్యేకమైన కానుకలు పరిచర్య కొరకు ఎత్తబడతాయి. సిద్ధపడి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బురకాల తబిత గారు బలహీనంగా ఉన్నారు, వామిటింగ్స్, మోషన్స్, జ్వరంతో బాధపడుతున్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా
లోది ఆపరేషన్ చేసుకుని ఉన్నారు. ఇంకా బలహీనలు ఉన్నారు, వారి కోసం సాయంకాలం మనం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. అందరు వెళ్ళిరండి. ఎవరు తీసుకొచ్చి